హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఒక కీలకమైన అంశం మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ కప్రప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సాయి. సార్ అంటే కొన్ని సంవత్సరాలుగా మనకి వినపడుతుంది సెప్టెంబర్ రాగానే సెప్టెంబర్ 17 కొంతమంది ఏమో విలీనం అంటారు, కొంతమంది విమోచనం అంటారు, కొంతమంది విద్రోహం అంటారు. రకరకాల పేర్లతో ప్రతి సంవత్సరం దాని గురించి ఒక చర్చ నడుస్తుంది. ఆ తర్వాత ఆ రోజు అయిపోయిన తర్వాత తెల్ల దాని గురించి ఎవరు మాట్లాడతలేదు. అక్కడితో ముగిసిపోతుంది. ఏదో వన్ డే టాపిక్లా తీసుకుంటున్నారు. రాజకీయ నాయకులు అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. ఎవరి పార్టీలకు తగ్గట్టు వాళ్ళు ఒకళ్ళు విలీనం అంటున్నారు, ఇంకోళ్ళు విమోచనం అంటున్నారు, ఇంకోళ్ళు విద్రోహం అంటున్నారు. కొంతమంది అయితే ఏకంగా దూరం ఉంటున్నారు. అసలు మీ దృష్టిలో సెప్టెంబర్ 17 విలీనమా, విమోచనమా, విద్రోహమా? సెప్టెంబర్ 17 మీరు అన్నట్టు 3 వాదనలు చాలా బలంగా ఉన్నాయి: విలీనము, విమోచన, విద్రోహం. మనం మొదలు విలీనము, విమోచన గురించి మాట్లాడుతున్నాం. విలీనం ఎప్పుడవుతుంది? ఒకరి కబంధ హస్తాల్లో ఉన్న రాష్ట్రం మొదలు విమోచన అవుతుంది, అంటే విడిపించబడుతుంది. దాని తర్వాత ఇంకో దాంట్లో విలీనం అవుతుంది. అంటే సెప్టెంబర్ 17 నాడు జరిగింది హాఫ్ డే విమోచన, ఇంకొక హాఫ్ డే విలీనం. దీన్ని కొద్దిగా నిశ్చితంగా పరిశీలిస్తే నిజాం కబంధ హస్తాల్లో ఉన్న తెలంగాణ ప్రాంతం నిజాం కబంధ హస్తాల నుంచి 17 సెప్టెంబర్ రోజు విమోచన జరిగింది. అదే రోజు భారతదేశంలో విలీనమైంది. విలీనం తనంతటకు తను విలీనం కాదు. ఎక్కడ ఇప్పుడు ఒక దగ్గర బంధించబడి ఉన్నవాడో, లేకపోతే ఉదాహరణకి ఒక వ్యక్తిని నువ్వు ఇక్కడ కిడ్నాప్ చేసి పెట్టినావు, ఫస్ట్ ఇక్కడి నుంచి రిలీజ్ ఎవరో వచ్చి ఒక విడిపియాలా, విడిపించినాక ఆయనను వాళ్ళ ఇంట్లో తోలాలా, అది కదా. అంటే ఇక్కడి నుంచి ఒక విమోచన జరిగింది, దాని తర్వాత వాళ్ళ ఇంట్లో విలీనం జరిగింది. ఇది అట్లా నిజాం కబంధాస్తాల్లో ఉన్న అప్పటి తెలంగాణ ప్రాంతాలు లేదా హైదరాబాదు సంస్థానాన్ని విముక్తి చేసింది అప్పటి సైన్యం. విముక్తి చేసిన తర్వాత ఏమి దాన్ని అట్నే వదిలిపెట్టలేం కదా. దాన్ని ఏం చేసిందంటే విముక్తి చేసినటువంటి ఆ ప్రాంతాన్ని తిరిగి భారతదేశంలో విలీనం చేసిండ్రు. కాబట్టి విమోచన, విలీనం ఏదైనా సరైనటువంటి పదాలే దానికి. దాంట్లో ఒకటి తర్వాత ఒకటి జరిగింది కాబట్టి అయితే విమోచన అనుకో, విలీనం అనుకో, ఏదైనా సరైనటువంటి పదాలే ఆ రోజుకి. అయితే విద్రోహం అనే దాంట్లో కూడా కొంత అర్థం ఉంది. విద్రోహం అని ఎందుకు ఉంది అంటే కొందరు అనుకుంటున్నారు ఎట్లా అంటే భారతదేశంలో తెలంగాణ ప్రాంతం కానీ నిజాం సంస్థానం కానీ ఒక భాగమే. నిజాం సంస్థానం అప్పటికీ ప్రత్యేక స్వతంత్ర రాష్ట్రం అయ్యి ఆ స్వతంత్ర రాష్ట్రాన్ని భారతదేశం ఆక్యుపై చేస్తే అది విద్రోహం అవుతుంది. కానీ అప్పటికి నిజాం సంస్థానం అనేది ప్రత్యేక దేశం కాదు, ఒక ప్రత్యేక ప్రాంతం, ఒక నిజాం సంస్థానం మాత్రం. అప్పటి బ్రిటిష్ వాళ్ళ కప్పం కడుతూ భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నటువంటి నిజాం ప్రాంతం అది. కాబట్టి దాన్ని విద్రోహం అనడానికి లేదు. ఒకవేళ మనం అనుకున్నట్టుగా విద్రోహం ఎప్పుడు అంటామంటే ఇది ఒక స్వతంత్ర దేశమై ఆ దేశం మీద భారతదేశం దాడి చేసి దాన్ని ఆక్రమించుకుంటే దాన్ని విద్రోహంగా జరుపుకోవచ్చు. మా స్వతంత్రతను దెబ్బతీసిండ్రు, ఈ దేశాన్ని భారతదేశం కబలించింది అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. కానీ చరిత్రలో ఎక్కడ కూడా ఇది స్వతంత్ర దేశంగా ఉన్నట్టు ఎక్కడ ఆధారాలు లేవు. కేవలం నిజాం సంస్థానం ఒకటి భారతదేశంలో అంతర్భాగంగా ఉంటూ స్వతంత్ర పరిపాలనను కొనసాగించింది. అంటే బ్రిటిష్ వాళ్ళ కప్పం కడుతూ కొంత ఈ ప్రాంతాన్ని అంతా తన ఏలుబడిలో పెట్టుకున్నటువంటి మాటనే తప్ప. కాబట్టి విద్రోహం అనేది దీనికి పనికిరాదు. విలీనమైన, విమోచనైన ఈ రెండు సమతూగేటువంటి పదాలే. కాబట్టి విద్రోహం అనేది ఇది కుదరనటువంటి అంశం. సో అయితే మరి ఈ సంవత్సరం అంటే బీజేపీ కొన్ని కార్యక్రమాలు చేస్తుంది, కాంగ్రెస్ కొన్ని కార్యక్రమాలు చేస్తుంది, బీఆర్ఎస్ కొన్ని ఒకసారి ఏమో అటు అంటుంది, ఒకసారి ఏమో ఇటు అంటుంది. సో ఈ సంవత్సరం బీజేపీ నుంచి ఏం చేయబోతున్నారు? ఏ కార్యక్రమాలు కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేయవాళ్ళు ఆఫీసులలో జెండాలు ఎగరేయడం తప్ప మిగతా ఏం చేయరు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేసరికి మొదటి నుంచి దీన్ని ఒక విమోచన దినంగా జరపాలి, అధికారికంగా జరపాలి అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంది. గతంలో 1998 నుంచే ఈ ఉద్యమాన్ని తీసుకున్నారు. అప్పుడు విద్యాసాగర్ రావు గారు, ఇప్పుడు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గారు నేతృత్వం వహించి చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేసిండ్రు. ఇక్కడ లాల్ కృష్ణ అద్వానీ గారు ఇక్కడికి వచ్చి సభలు పెట్టిండ్రు. దాని తర్వాత చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. కలెక్టరేట్ల మీద జెండాలు ఎగిరేయడము, పతాకావిష్కరణలు చేయడము, దానికి పెద్ద ఎత్తున పోలీసులు అడ్డుకోవడము, దెబ్బలు తినడము, చాలా పెద్ద ఉద్యమాలు భారతీయ జనతా పార్టీ చేసింది. అది ప్రజల్లోకి పోగలిగింది. ఏమనంటే ఇది 17 సెప్టెంబరే తెలంగాణకు నిజమైనటువంటి స్వతంత్ర దినము అనేటువంటి అంశం ప్రజల్లోకి బాగా తీసుకెళ్లడంలో బీజేపీ విజయవంతమైంది. అయిన తర్వాత బీజేపీ ఎప్పుడైతే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే మళ్ళీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయిన తర్వాత దీన్ని అధికారికంగా నిర్వహించట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పి ఎప్పుడైతే అంటా ఉన్నామో, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే బాగుంటుంది అనే ఆలోచనతోటి
అప్పటి మంత్రి ఇప్పుడు కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రయత్నం చేసి అధికారికంగా ఈ 17 సెప్టెంబర్ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికి దాదాపు 4వ సంవత్సరం ఏమనుకుంటా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ఆ మేరకు బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ కృషి చేసింది. దీంట్లో ఎప్పటికీ వస్తున్నటువంటి ఒక సంఘర్షణ ఏంటంటే 17 సెప్టెంబర్ అనగానే లేకపోతే తెలంగాణ విమోచన అనగానే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏమనుకుంటున్నాయంటే ఇదేదో ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం, మనం చేస్తే ఎంఎంఎల్ ఫీల్ అవుతారేమో, మనం చేస్తే ఎంఐఎం వాళ్ళు ఫీల్ అవుతారేమో, మనం చేస్తే ముస్లిం ఓట్లు పోతేమో, ఇదేదో అని దీనికి ఒక మతం రంగు పులిమి ఆ అద్దాలు పెట్టుకొని కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ చూస్తూ ఉంది. కానీ వాస్తవంగా పరిస్థితి అది కాదు. వాస్తవ పరిస్థితి ఏంటంటే అప్పుడు ఉండబడేటువంటి అణచివేత నుంచి విముక్తి పొందడం కోసం అందరూ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలకు సజీవ సాక్ష్యంగా చాలా గ్రామాలు నిలిచినాయి. ఇలా బైరాన్పల్లె కానీ గుండ్రాంపల్లె కానీ ఇట్లా చాలా గ్రామాలలో జరిగినటువంటి దాడులు దాష్టికాలు అన్నీ కూడా అప్పటి దౌర్జన్యాలకు అప్పటి ప్రభుత్వం చేసేటువంటి దౌర్జన్యాలకు తార్కాణంగా నిలిచినాయి. కానీ వాటిని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం ఒక మతం రంగు అంటే అప్పుడు నిజాం ముస్లిం కాబట్టి మనం దీనికి వ్యతిరేకంగా చేస్తే ముస్లింలకు వ్యతిరేకంగా చేసినటువంటి భ్రమ కల్పించిన వాళ్ళ మిగతా ప్రజలలో ఒక మతోన్మాద అంశం కింద దీన్ని తీసుకొని వాళ్ళు ఆ రెండు పార్టీలు దూరంగా ఉంటుంది. కానీ వాస్తవంగా అది కాదు. ఇప్పుడు మహారాష్ట్రలో ఏ ప్రభుత్వం ఉన్నా మహారాష్ట్రలో విమోచన ఉత్సవాలు అధికారికంగా జరుగుతాయి, అంటే మన ప్రాంతాలు ఉన్నటువంటి జిల్లాలలో. కర్ణాటకలో కూడా ఏ ప్రభుత్వం ఉన్నా అక్కడ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మరి వాళ్ళు చేస్తారు అక్కడ ఆ రాష్ట్ర ఆ జిల్లాలలో జాతీయ పతాకాలు ఎగరేస్తారు కలెక్టరేట్ల దగ్గర, అధికారికంగా జరుగుతుంది. మరి ఇక్కడ ఎందుకు చేయరు అంటే అక్కడ ఎంఐఎం లేదు, ఇక్కడ ఎంఐఎం ఉంది, అంత తేడా. మీరు అక్కడ ఎంఐఎం లేదు, ఆయా జిల్లాలో ఎంఐఎం లేదు, ఇక్కడ ఎంఐఎం ఉంది. ఎంఐఎంను ప్రసన్నం చేసుకోవడం కోసం చేసేటువంటి కుటిల రాజకీయాల్లో భాగంగానే బీఆర్ఎస్ కాంగ్రెస్ 17 సెప్టెంబర్ విషయంలో పూర్తిగా విస్మరించినాయి. అసలు నీకు బీఆర్ఎస్ అయితే తెలంగాణ ఉద్యమ క్రమంలో ఎందుకు చేయరు, మేము వస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పి కేసీఆర్ మాట్లాడినటువంటి కేసీఆర్ తెలంగాణ విమోచన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆయన దాన్ని చేయాలి పక్కన పెట్టిండు. మనకు అదెందుకు అన్నాడు. ఇంకా విచిత్రం ఏంటంటే అసలు సెప్టెంబర్ 17 ఎందుకు మనకు జూన్ 2 జూన్ 4 మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కదా, అది చేసుకుంటే సరిపోతుంది కదా అన్నాడు. అంతకంటే మూర్ఖత్వం ఏమని ఉంటుందా? నువ్వు చరిత్రను మసిబూసి మరగా చేసి చరిత్రను దాచేస్తామంటే దాగినటువంటి పరిస్థితి కదా. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజానికం గమనించాల్సింది, లేకపోతే రాజకీయ పార్టీలు గమనించాల్సింది ఏంటంటే రజాకాలరు అంటే కేవలం ముస్లింలే కాదు. రజాకాలరు అంటే అప్పటి ప్రజల మీద దాడులు చేసినటువంటి ఆ ప్రభుత్వం ద్వారా, అంటే అప్పటి నిజాం ప్రభుత్వం ద్వారా నియమించబడి ప్రజలపైన దాడులకు సొగొల్పబడినటువంటి వ్యక్తులందరినీ రజాకాలుగానే భావిస్తాము. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే చాలా సందర్భాలలో గ్రామీణ ప్రాంతాలలో ఉండబడే కొందరు పెత్తందారులు దొరలు అప్పటికే కొంత నిజాంతో సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళందరూ రజాకాలకు మద్దతు చేసిండ్రు. రజాకాలను అంటే వాళ్ళు రాజులుగా వీళ్ళు సామంతులుగా కొనసాగినటువంటి ప్రాంతాలని వాళ్ళకు రజాకారులను ఊర్లలోకి పిలిచి వాళ్ళకి తిండి పెట్టి ప్రజల మీదకి ఉసిగొల్పినటువంటి సందర్భాలున్నాయి. కాబట్టి వీటన్నింటిని మనం చూస్తే రజాకాలు అనగానే అప్పటి ప్రజలను దోచుకున్నటువంటి వ్యక్తులుగానే చూడాలి. కానీ రజాకాలు అనగానే ముస్లింలు, ఇది ముస్లింలకు వ్యతిరేకంగా జరిగేటువంటి ఒక కార్యక్రమం అనేటువంటి భావన సరికాదు. మేబీ అప్పటి రాజు ముస్లిం కావచ్చు, అక్కడ ఎక్కువ దాడులు చేసిండేది వాళ్ళే కావచ్చు. కానీ ఇప్పుడు అందులో నష్టపోయిన వాళ్ళు కూడా ముస్లింలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనము బందగీని తీసుకోవచ్చు, షేక్ బందగీ అని చెప్తాం. అప్పుడు నిజాం మీద పోరాటంలో అసలు అవంతా ఎందుకంటే మన ప్రముఖ పాత్రికేయులు మనకు అందరికి ఆదర్శప్రాయుడు మన షోయబుల్లా ఖాన్ గారు నిజాంకు వ్యతిరేకంగా తన పత్రికలలో రాయడం వల్ల ఈ నిజాం రాష్ట్రాన్ని స్వతంత్రంగా ఉంచొద్దు, పాకిస్తాన్లో కలపొద్దు అని చెప్పి ఆయన పెద్ద ఎత్తున ప్రజల్ని చైతన్యవంతం చేయడం ద్వారా పోరాటం చేస్తే నిజాం రాజు ఇక్కడే మన కాచిగూడ చౌరస్తాలో కాళ్ళు చేతులు నరికి ఆయనను చంపినటువంటి పరిస్థితి ఉంది కదా. కాబట్టి దీన్ని ఒక రాజుకు వ్యతిరేకంగా జరిగినటువంటి ప్రజల పోరాటంగా చూడాలి తప్ప ఒక ముస్లింకు వ్యతిరేకంగా హిందువులు చేసినటువంటి పోరాటంగా చూడొద్దు. అది ఎవరైనా ఇటు ఎవరైనా దీన్ని ఆ రకంగా చూడొద్దు. కాకపోతే దురదృష్టవశాత్తు దీన్ని చెప్పేటోళ్ళు అట్లనే చెప్తున్నారు, ఇది హిందూ ముస్లింల మధ్య జరిగినటువంటి ఘర్షణగా. కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పార్టీ కూడా అదే భావనతోటి అది ఏదో మేము ముస్లింలకు వ్యతిరేకంగా జరిగేటువంటి కార్యక్రమం అంటే మరి ముస్లింలకు వ్యతిరేకంగానే అనుకుందాం అంటే మీరు హిందువులకు వ్యతిరేకంగా ఇప్పుడు కార్యక్రమం చేయకుండా ఊరుకుంటున్నారా?
అట్లాంటి హిందువులు కూడా అంటారు కదా, అరే ముస్లింలకు మద్దతుగా నిలబడి వీటిని చేయకుండా ఊకుంటున్నారనే దాని మీద కూడా ఒక అపవాదు వాళ్ళకి వస్తుంది. కాబట్టి నేను అడిగేది కోరుతుంది ఏంటంటే, ఒక చారిత్రక రోజును, ఒక సంఘటనను విస్మరించడం కానీ దాన్ని దాచిపెట్టడం కానీ సరికాదు. కాబట్టి ఖచ్చితంగా అది ఆ రోజు విలీనం జరిగినాయి కాబట్టి దాన్ని నువ్వు విమోచన దినం అనగానే చేయి, విలీన దినం అనే చేయి, ఏదైనా చేయి, కానీ ఆ రోజు జరిగినటువంటి పోరాట యోధుల్ని స్మరించుకోవాలి. ఈ నిజాం నిరంకుశ రాజ్యం నుంచి తెలంగాణ ప్రాంతాన్ని బయటపడేసి భారతదేశంలో విలీనం చేసినందుకు సంబరాలు జరుపుకున్నటువంటి ఒక రోజు కాబట్టి దాన్ని మనం ఒక విజయోత్సవంగానో లేకపోతే ఒక చారిత్రక దినంగానో పరిగణించి ప్రతి ఒక్కరూ దాన్ని జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా అయితే ఎంఐఎం పార్టీ కార్యాలయంలో కూడా పతాకావిష్కరణ జరగాలి ఆ రోజు, కానీ జరగట్లేదు. అది జరగకూడదని నేను కోరుకుంటాను. అయితే సార్, ఇప్పుడు చాలా ప్రభుత్వాలు మారాయి, రాష్ట్రాలు కూడా విడిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఆ సమయంలో, రజాకారుల సమయంలో గ్రామాలు బలవంతంగా మత మార్పులు జరిగినాయి. గ్రామాల పేర్లు కూడా మార్చేసిన గ్రామాలు మనకి కోకొల్లలు. కానీ ఈ రోజుకి ఏ ప్రభుత్వం కూడా ఆ గ్రామాల పేర్లు మార్చే పరిస్థితి కానీ అటువైపు అడిగేసే ధైర్యం కూడా ఎవరు చేయలేకపోయారు. ఈ వ్యవస్థ కొనసాగుతుందా ఇంతేనా, ఇంకా ఆ పేర్లు మనం అలవాటు పడాల్సిందేనా? అంటే మనం ఒకసారి నిజాం పాలనని మనం గుర్తుపెట్టుకుని నిజాం పాలనని చూస్తే మొత్తం నిజాంల సిలిసిల అంతా కూడా ప్రజలకు వ్యతిరేకంగా జరిగినటువంటి చరిత్ర లేదు. కొందరు నిజాంలు ప్రజలకు అనుకూలంగా ఉన్నారు, ప్రజలతోటి కలిసిపోయి పనిచేసిండ్రు. కొందరు అంటే చివరి నిజాం ప్రజలకు వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు చేసిండ్రు, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిండు అనేది వాస్తవం. అది ఇప్పుడు ఉండబడే ఎంఐఎం పార్టీ కూడా రజాకార్ల ద్వారా స్థాపించబడినటువంటి కాసిం రజ్వీ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి పార్టీ. అది కొనసాగింపునే ఎంఐఎం ఇంకా కంటిన్యూ అవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని రజాకార్ల పార్టీ అనొచ్చు, ఏమీ అనలేం, అభ్యంతరం లేదు. మీరు చెప్పింది చాలా వాస్తవం. ఏంటంటే అప్పుడు ప్రభుత్వం వాళ్ళది ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికి కూడా మనకు ఒక 50 ఏళ్ళ 70 ఏళ్ళు ఉన్న వాళ్ళను, 60 80 ఏళ్ళు ఉన్న పెద్ద మనుషులను తీసుకుంటే వాళ్ళు తెలుగు కంటే ఉర్దూ చాలా బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతారు, బాగా రాయగలుగుతారు. కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో తెలుగు పాఠశాలలను నిషేధించిండ్రు, తెలుగు చదవడాన్ని నిషేధించిండ్రు, తెలుగు ఎవడు చదవద్దని చెప్పిండ్రు. ఇది వాస్తవం. జుట్టు పన్ను పేరుతోటి, పుట్టిన బిడ్డకు పన్ను పేరుతోటి, లేకపోతే రకరకాలుగా ఆ హింసలు జరిగినాయి. అయితే ఈ తెలుగు భాష నిషేధించడం వల్ల ప్రతి ఒక్కరు ఎవడైనా చదువుకోవాలంటే ఉర్దూలోనే చదువుకోవాలి. ఆయనకు ఉర్దూ పాఠశాల తప్ప తెలుగు పాఠశాల లేదు. ఉర్దూలో చదువుకుంటాడు, ఉర్దూలోనే ఉంటాడు. ఉర్దూలో చదువుకోవాలంటే ఆ పాఠశాలకు పోయేటోడు ఇప్పట్లో మనకు ఇదివరకు ధోతి కట్టుకొని అంగేసుకొని పోవడానికి లేదు. ఆ రూమి టోపీ పెట్టుకోవాలి, లాల్చి పైజామా వేసుకొని పోవాలి. అంటే ఒక రకంగా ఆహార్యాన్ని పూర్తిగా మార్చేసి వాళ్ళ నిజాం నవాబు ఏదైతే వాళ్ళ ముస్లింల ఆహార వ్యవహారాలు ఉంటాయి, ఆచార వ్యవహారాలు ఉంటాయి, వాటిని ఎక్కువ అలవాటు చేసినటువంటి పరిస్థితి. దాని తర్వాత పండుగలను కూడా హిందువుల మీద రుద్దబడినాయి. ఎందుకు రుద్దబడినాయి అంటే ప్రభుత్వం వాళ్ళది ఉంది కాబట్టి. ఇప్పుడు నీకు దసరా వచ్చింది, ఎలాంటి ఉత్సవాలు ఉండవు. అదే రంజాన్ బక్రీద్ వచ్చింది, పెద్ద ఎత్తున ఉత్సవాలు, పేర్ల పండుగ అయితే అసలు మనమే ఎక్కువ చేసుకుంటారు, వాళ్ళకన్నా చేసుకుంటారు, అంటే నిర్వహించాలి. ఇట్లాంటి రుద్దబడినాయి కాబట్టి అది తెలంగాణ ప్రజలలో ఒక అంతర్భాగం అయిపోయింది. అంటే రుద్దబడడం వల్ల వాళ్ళది ఒక అంతర్భాగం అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మీరు అన్నట్టు పేర్లు కూడా చాలా మారినాయి. కాబట్టి ఆ పేర్లను మార్చేటువంటి క్రమం లేదా అంటే నిజంగా మొన్న మరి రామచంద్రరావు గారు మొన్న ఆయన మొట్టమొదటిసారి అధ్యక్షుడు అయిన తర్వాత వికారాబాద్ జిల్లాకు పోయినప్పుడు అక్కడ చెప్పిండు, దీన్ని మేము మార్చేస్తాం, ఈ పేరును అనంతగిరి జిల్లా చేస్తాం దీన్ని అని చెప్పి ఆయన ప్రకటించింది. అట్లా అంతకుముందు బండి సంజయ్ గారు ఒకసారి హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరం చేస్తాము, దీన్ని మారుస్తామన్నారు. సంజయ్ గారు మన అరవింద్ గారు నిజామాబాద్ను కూడా పేరు మార్చేస్తామన్నాడు. కరీంనగర్ పేరు కూడా మారుస్తామని చెప్పి చాలా వ్యవహారిక భాషలలో వాళ్ళు ఎక్కువ మటుకు ఆ పేర్లను కొంత తీసేసి మాట్లాడుతున్నట్టు సందర్భం ఉన్నది. దేశవ్యాప్తంగా చూసుకుంటే అనేక నగరాలు మారినాయి. ఇప్పుడు మనకు శంభాజీ నగర్ కొత్తగా వచ్చింది, మారిపోయి. ఢిల్లీలో కొన్ని వేరే రాష్ట్రాల్లో మారుతున్నాయి కానీ తెలంగాణ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలోకి వస్తే వాళ్ళు మేము మారుస్తామని చెప్తా ఉన్నారు. నేను అదే అంటున్నా, ఇక్కడ ప్రతి అంశాన్ని చారిత్రకాత్మకంగా జరిగినటువంటి చరిత్రలో జరిగినటువంటి అనేక అంశాలను బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ తప్పుగా అర్థం చేసుకుంటుంది.
వాటిని ఏదైనా మదిలిస్తే మేము ముస్లింలకు కోపం వస్తుందేమో, ముస్లిం ఎంఐఎం కోపం వస్తుంది. ఎంఐఎం కోపం వస్తుందేమో అనే బాధతోటి వాటిని అప్పుడు జరిగిన చారిత్రక తప్పిదాలను అదే రకంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఓకే. అట్లా అది సరికాదని చెప్తా ఉన్నా. అది సరికాదు. అది నువ్వు వాస్తవాల్ని వాస్తవంగా అంగీకరించు. నువ్వు ఏం చేయదలుచుకున్నావు చెప్పు. ముస్లింలకు కావాలంటే విద్య ఉపాధి అవకాశాలు పెంచాలి, ఉద్యోగ అవకాశాలు పెంచాలి, వాళ్లకు బతుకు తెరువు కోసం. అంటే ఇప్పటికీ మనము ఓల్డ్ సిటీలోకి పోతే చాలా మన జోరబంతలు తటసంచులు కట్టుకొని జీవిస్తున్నటువంటి అనేక కుటుంబాలు చిన్న చిన్న రూములలో 15 మంది 20 మంది నివసిస్తున్నటువంటి దుస్థితి మనకు కనబడతా ఉన్నది. దాన్ని మార్చడం కోసం, ఆర్థికంగా వాళ్ళని అభివృద్ధి చేయడం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టండి. అందులో అభ్యంతరం లేదు. తద్వారా వాళ్ళ మనసును చురగనవచ్చు కదా. అట్లా కాకుండా కేవలం మతాన్ని అడ్డం పెట్టుకొని వాళ్లను ఓట్లను రాబట్టడం కోసం, ఎంఐఎంను వాళ్ళ వైపు తిప్పుకోవడం కోసం చారిత్రక సత్యాలను కూడా మరుగున పడేసేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఇది సరికాదు. మీరు అన్నట్టు ఖచ్చితంగా అప్పుడు జరిగినటువంటి సంఘటనల ద్వారా, అప్పుడు జరిగినటువంటి దాడుల ద్వారా ఏవైతే గ్రామీణ నగరాల పేర్లు మార్చబడ్డాయి వాటన్నింటినీ తిరిగి అప్పటి పాత పేర్లను పెట్టడంలో ఏమాత్రం అభ్యంతరాలు పెట్టొచ్చు కూడా. కాబట్టి అది ఆ ప్రయత్నం జరగాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కూడా చేయొచ్చు అట్లా. ఇంకా వీడికి కొద్దిగా అభినందించొద్దంటే కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటిసారి వినాయక విగ్రహాలకు స్వాగతం పలుకుతూ పోయి విశ్వ హిందూ పరిషత్తు ఏర్పాటు చేసినటువంటి వేదిక పైన నిలబడి వాటిని స్వాగతం పలికింది. అట్నే ఆయన మిగతా అంశాలలో కూడా ఈ 17 సెప్టెంబర్ను కూడా అధికారికంగా నిర్వహిస్తాను నేను అని చెప్పి అప్పుడు జరిగినటువంటి చారిత్రక సత్యం కాబట్టి దీన్ని నేను ప్రజలకు చెప్తా అని చెప్పి ముందుకు వచ్చి చెప్తే బాగానే ఉంటుంది. ఏ పార్టీతోటి సంబంధం ఉండదు, ప్రజలకు వాస్తవాలు తెలిసినట్టుంటుంది, జరిగేటువంటి కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి అట్లా కాకుండా కేవలం వాళ్ళ ఓట్ల కోసమే ప్రయత్నం చేస్తా అంటే అది సరైనటువంటి కార్యక్రమం కాదు.